కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ బలహీనపడలేదని ఇప్పటికీ పార్టీ బలంగానే ఉందని అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 39 స్థానాల్లో గెలిపించారని, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కూడా బీఆర్ఎస్ గెలుచుకుందని ఆయన అన్నారు. అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో పోరాడుతున్నామని, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామని అన్నారు శ్రీనివాస్ గౌడ్. ఏ పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటారు. మార్పు కోరినంత మాత్రాన మార్పు కంటిన్యూషన్ కూడా ఉండదు. బలహీనం ఏం కాలేదు, బలంగానే ఉన్నాం. 39 సీట్లు ఇచ్చినంటే అదేం బలహీనం కాదు. 39 సీట్లు అంటే మామూలు కాదు. నిన్నగాక మొన్న మా మహబూబ్ నగర్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ కూడా గెలుచుకున్నాం. చెప్తున్నాం కదా, ఎమ్మెల్యేల అనర్హత దాని మీద హైకోర్టులో కేసు వేసి తర్వాత హైకోర్టు డైరెక్షన్స్ హైకోర్టులో ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా అడగాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమే మనం కొట్లాడుతూ ఉన్నాం అనర్హత దానిపైన. ఇక్కడ కూడా అడ్వకేట్స్ కలిసినాం, సీనియర్ మోస్ట్ అడ్వకేట్ని కలిసినాం, సాక్ష్యాలు కూడా ఉన్నాయి.